హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 9:03 అయిందనమాట. సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. గుండు గుండు చేపించిన తర్వాత మా చిన్న పాప ముఖము ఏం లేదు, అట్లేం లేదు, ఏమి లేదు. నువ్వే అన్ని చెప్తున్నావు ముందరే. గుండు చెప్తున్నాకంటే కదా నాను గుండు చెప్తున్నాక ఇట్లా ఉండదు. వాళ్ళ పిల్లలకి తొందర కోలుకుంటారనమాట. నువ్వు హాయ్ హలో ఫ్రెండ్స్ అని చెప్తుంటే గబ్బుమని నిన్నే చూస్తుంది. పట్టుకో ఇక్కడ నా వద్దకు వస్తాను. అమ్మ మరి ఎత్తుకోడు అంటారు. బాయ్ నా వద్దండి కుక్క అడుకుందు అంటే అట్లే. సో ఓమా ఏంటిదైరా అవు నేను మాసారి తీసుకొని వచ్చా. హాయ్ చెప్పాయిరా, బాగున్నావా? ఆడా గువ్వులు ఆడుండయి లేవు, గువ్వులు ఉన్నాయని చెప్తుంది ఆ పాప. ఆడప్ప అయ్యేవే లేవు, ఏం లేవు. లెగ్గుబాయ్ మా గ్లోరీ అయితే వచ్చేసింది నిన్న. సో నిన్న కర్నూలు నుంచి వచ్చింది అనమాట. మొత్తం నర్సింగ్ ట్రైనింగ్ అనమాట. నర్సింగ్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చింది అనమాట. మొత్తానికి అయితే ఇంక అయిపోయింది. బట్టలు ఒకటి పెట్టి వచ్చేది తీసుకొని రావాలో మరి ఎప్పుడు వాళ్ళ తెలియదు నాకైతే. కానీ బట్టలు కొన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నదని మేడం వాళ్ళతో అడిగి, ఇంకా వాళ్ళు ఏమో ఈమెయిల్ పెడతారంట విజయవాడకి మేడం హాస్పిటల్. మరి ఆడి అప్పుడే వచ్చినప్పుడే అనుకుంటాం. వాళ్ళు ఒక డేట్ ఇస్తారంటారా, అప్పుడు వాళ్ళు పిలిపిస్తారనమాట. హాస్పిటల్లో పిలిపించి అది ఏమని ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ లిస్ట్ పంపిస్తే అప్పుడు ఓకే చేస్తారంట. ఇంకా ఉంది కొంచెం. సరే ఫ్రెండ్స్, అది కంప్లీట్ అయిన దానికి గ్లోరీ నిన్న కొన్ని బెడ్షీట్స్ కొన్ని రొగ్గులు అయితే కొంతమందికి ఇచ్చిందంట. నాకు కూడా ఇంటికి వచ్చినాక చెప్తున్నా అనమాట. హ్యాపీ ఫీల్ అయితే చాలా మంచిదేలండి. ఇన్నోట అనుకున్నా జరగలేదు. ఓసారి రక్షాబంధన్ ఉన్నప్పుడు అనుకుంది. లాస్ట్కి వచ్చేసి నా సర్టిఫికేట్ వచ్చినప్పుడు పంచాలని దేవుడు రాసి పెట్టాడు కాబట్టి ఇప్పుడు. సో ఆ వీడియో అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అంతమందిలో బాగా మాట్లాడేవి కదా క్లియర్ మంది లేకుండా. ఫస్ట్ ఆ పాపకి చెప్తే సర్లే చేద్దాంలే, నేను కూడా వస్తాను నీతో పాటు అని. ఇంకా తను నేను మళ్ళీ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం చెప్పాలంటే ఈ వీడియోలో మళ్ళీ ఎక్కువ ఉంటాడు. కానీ మొత్తం పని అంతా ముగించుకునే వస్తుండే. ఏమంటే సర్టిఫికేట్ వచ్చిన సంతోషం మాకు చెప్పాలని వచ్చేదన్నమాట. మేమందరం ఎంత హ్యాపీగా ఉన్నామో తెలియదు, కానీ మా గ్రాండ్ గారు లోపల కొంచెం ధైర్యంగా ఉంటాడు ఇంకా ఇప్పుడు. ఎందుకంటే మా గ్లోరక్ ఉంటే మేమందరం ఎంతమంది ఉన్నా మా గ్లోరక్ కొంచెం సపరేట్ కనెక్షన్ అనమాట. వీళ్ళకి హ్యాపీ నా గ్రాండ్ గా ఇంకెక్కడ సరే నేను నాకు బెడ్షీట్లు ఇస్తాను. అంతలో వచ్చి ఇప్పుడు వానకాలం కదా కొంచెం పంచుతుంటే షాప్ ఆయన సపోర్ట్ చేశాడు. ఆటో ఆయన అయితే మా ఇంటి తిరిగాడు. లాస్ట్ వస్తే మంచి పని చేసేవాళ్ళమ్మ ఎంతో కనిపించాను. డబ్బులు వద్దులే అంకుల్ మాతో పాటు తిరిగినావు కదా అని డబ్బులు ఇస్తాను. మీ అందరికి థ్యాంక్స్ అండి. ఆటో మంచిగా కానీ షాప్ మంచిగా కానీ మా గ్లోరీకి వీడియో తీయడానికి హెల్ప్ చేసిన అమ్మాయికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా ఏమని తినంటే వద్దులే ఇప్పుడే అంత మంచివి కదా, నన్ను నాకు ఐస్ క్రీమ్ ఒకటి కొన్ని అంటదా పాప. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్లో ఎలా ఉన్నారండి? వీడియో చూసేయాలంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. దాంతోపాటు కొంచెం టెన్షన్ అనమాట. ఎప్పుడు వినోదన ఛానల్లో నేను ఫస్ట్ ఇలా మాట్లాడలేదు. వినోదన గ్లోరీ వీడియో స్టార్ట్ చేసుకోరాపో అన్నా కూడా లేదులేనా నేను ఫస్ట్ కనిపిను, నువ్వే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకో తర్వాత కనిపిస్తాను అనేదాన్ని అనమాట. దాని తర్వాత ఇట్లా వీడియో స్టార్ట్ చేసి నేను అన్నకి ఇట్లా వీడియో పంపిస్తానని నేను అస్సలు అనుకోలేదన్నమాట. వీడియో ఏంటంటే చెప్పినాను కదా, బెడ్షీట్స్ అయితే మనం కొంతమందికి డొనేట్ చేద్దాము అని. ఆ సమయం అయితే మొత్తానికి వచ్చేసింది అనమాట. మార్నింగే ఇదంతా అంటే తొందరగా ఇచ్చేద్దాం అనుకున్నా. కాకపోతే నా ఫ్రెండ్ వీడియో తీయడానికి కావాలి కదా, తను డ్యూటీకి వెళ్ళేసి తను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి అయితే ఈ టైం అయిందనమాట. ఈ పార్క్ అయితే గుర్తుంటుంది అనమాట మీకు. ఇంతకుముందు ప్రతాపన్న ఛానల్లో అమ్మని అక్కని అయితే ఈ పార్కే పిలుచుకొని వచ్చింది. దీంతో పాటు నాకు హెల్ప్ అయిన ఫ్రెండ్ నా పక్కనే ఉందనమాట. తను కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది. హాయ్ చెప్పు ఫీల్ కావద్దు. తనకి ఇష్టమే, కాకపోతే కొంచెం భయపడుతుంది అనమాట. మేము ఇన్ని రోజులు చేసేవాళ్ళు మేమే భయపెడతాంలేండి. కొత్తగా కనిపించాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. కాకపోతే నాకైతే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉండిందబ్బా. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ పేరు అయితే ఎల్లేశ్వరి. నేను ఎల్లు అనేది ఈ పాపనే అనమాట. పోదాం పై.
ఇప్పుడైతే బెడ్షీట్స్ తీసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మొత్తానికి అయితే ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట తీసుకెళ్ళి ఇవన్నీ అయితే బయట ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అన్న. మేడం కావాలంటే స్టూడెంట్. బెడ్షీట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా పంచడం అయితే స్టార్ట్ చేస్తాం మా ఇద్దరం కలిసి. అవునవును. హాస్టల్కి 6 అయ్యేసరికి ఉన్నామన్నమాట. ఇది డబ్బా వాచ్ కనపడదు, స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలన్న డ్రీమ్. పొద్దున్న నుంచి అనమాట పంచుదాం అనుకున్నప్పుడు తను డ్యూటీకి వెళ్ళింది. దాని తర్వాత కొంచెం వర్షం పడింది మధ్యలో. ఇప్పుడు మన పని అంతా అయిపోయినాక వర్షం రావడం అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో నా ఫ్రెండ్ సపోర్ట్ అయితే నేనైతే బెడ్షీట్స్ అయితే వంచడం అయిపోయింది. ఇట్లాంటి హెల్ప్లు ఇంకా ఇంతకు మించి చేయాలా. అందులో వచ్చి ఫస్ట్ అన్న వాళ్ళకి ఒకటి అప్పులు తీరిపోతే చాలు, ఇంకా దాని తర్వాత ఇట్లా హెల్పింగ్లు ఎన్నైనా చేయొచ్చు. ఎందుకంటే కరోనా టైంలో అట్లా హౌస్ కట్టుకోవడం జరిగింది. దానివల్ల ఇంకొంచెం తెలిసిందే కదా వినోదాన్ని, కొంచెం ఫ్రెండ్స్ వల్ల దానివల్ల దీనివల్ల అమౌంట్ పరంగా అయితే కొంచెం దెబ్బతిన్నాము. కానీ దేవుని దేవల మనం ఏది దెబ్బతిన్నా పర్లేదు, కానీ దాని తర్వాత మనకి అది మంచిగా జరుగుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట వినోదన్న. ఇప్పుడు ఇట్లా చిన్న హెల్ప్ నుంచి పెద్ద హెల్ప్ పోవాలని మమ్మల్ని బ్లెస్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అన్న నేను ఈ వీడియో తీసానని ఎక్స్పెక్ట్ చేసి లేకుంటాడు వినోదన్న. ట్రైన్ పోతుంది అడగా వీడు కనిపిస్తుంది రైలు. చిన్నప్పుడు ట్రైన్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇప్పుడు హాస్టల్ దగ్గర చదువుకుంటున్నప్పుడు కానీ చార్ట్స్ రాస్తున్నప్పుడు కానీ ట్రైన్ సౌండ్ వస్తే ఇట్లా చెవులు ముచ్చేసుకుంటాం అనమాట. చిన్నప్పుడు ఎగ్జైట్మెంట్ అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అలాగే మా ఛానల్స్ అనమాట తెలుగు అబ్బాయి ప్రతాప్ కానీ, తెలుగు అమ్మాయి ప్రమిళ కానీ, స్మార్ట్ భారతి, స్మార్ట్ వినోద్ అన్న ఛానల్ అయితే మీరందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.